ఢిల్లీలో పోలీసుల తీరుపై ఫైర్ అయ్యారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. శాంతియుతంగా ఖర్గే, రాహుల్, ప్రియాంక విపక్ష ఎంపీలతో ర్యాలీ చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఇది కేవలం బీజేపీ నిరంకుశ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ఈసీ చేస్తున్న ఫ్రాడ్ను రాహుల్ గాంధీ స్పష్టంగా బయటపెట్టారని చెప్పారు. మహదేవ్పుర సెగ్మెంట్లో 1,00,000 ఓట్ల ఫ్రాడ్ జరిగిందని ఆధారాలతో చూపించారని చెప్పారు. రాహుల్ పోరాటానికి తామంతా అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఓట్ల చోరీ అంశాన్ని గల్లీ గల్లీకి తీసుకెళ్లి ప్రజలకు వివరిస్తామన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. రాహుల్ గాంధీ గారితో పాటు, ప్రియాంక గాంధీ గారితో పాటు, ఖర్గే గారితో పాటు మేము ఎలక్షన్ కమిషన్ కి ధర్నాలా వెళ్ళి మా నిరసన చూపడానికి ఎలక్షన్ కమిషన్ కలవడానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇది కేవలము బీజేపీ పార్టీ నిరంకుశ పాలన అని చెప్పి తెలుస్తుంది స్పష్టంగా. మీ అందరికీ తెలుసు, రాహుల్ గాంధీ గారు ఏదైతే వాళ్ళ ఎలక్షన్ కమిషన్ బయట పెట్టినారో, ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఫ్రాడ్ చేస్తుందో, బీజేపీ ఏదైతే ఓట్ చోరీ చేసిందో స్పష్టంగా వాళ్ళు ప్రెజెంటేషన్ ద్వారా బయట పెట్టిందో వాళ్ళకి సమాధానం కూడా లేకుండా పోయినది. వాళ్ళు కేవలం బీజేపీ పార్టీకి పనిచేస్తున్నారు కానీ ప్రజల కోసం పనిచేస్తున్నారని చెప్పి స్పష్టంగా తెలిసిపోతుంది. మీరు చూస్తే కేవలం బెంగళూరు ఒక్క కాన్స్టిట్యున్సీలోనే 1,00,000 పైన ఫేక్ ఓట్లు వచ్చినాయని చెప్పి ఆధార్తో పాటు రాహుల్ గాంధీ గారు ఏదైతే ప్రెజెంటేషన్ ఇచ్చినారో దానికి వారి దగ్గర సమాధానం కూడా లేదు. ఇది సిగ్గుచేటు. సంవిధానం, రాజ్యాంగాన్ని కాపాడదామని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏదైతే పోరాటం చేస్తున్నారో వారితో పాటు మేము ఉన్నాము. మాతో పాటు ఇతర ఎంపీలను కూడా ఈరోజు డీటైన్ చేయడం జరిగింది. ఇది కేవలం బీజేపీ పార్టీ నిరంకుశ పాలనతో జరుగుతున్న ప్రభుత్వం కానీ ప్రజల ప్రభుత్వం కాదని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకిస్తాము. మేము ఈ ఓట్ చోరీ అంశాన్ని గల్లీ గల్లీలో తీసుకుపోయి మేము ప్రజల హక్కుని నిలబడతామని చెప్పి, వాళ్ళ ఓటు హక్కు ఏదైతే ఉన్నదో మేము నిలబెడతామని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం.